కూటమి ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేసింది. ఉగాది నాటికి పీఆర్సీ ఐఆర్ ప్రకటన చేయకుంటే ఉద్యమం చేస్తామని ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని మండిపడ్డారు. బాబు సర్కార్లో సచివాలయ ఉద్యోగులను నీచంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఉద్యోగులకు మాత్రం ఇది మంచి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది ఉద్యోగులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు. ఉద్యోగులను ముంచే ప్రభుత్వం ఇది. ఉద్యోగులను ముంచిన ప్రభుత్వం ఇది. ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం ఇది. దారుణంగా ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఇది. 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఉద్యోగికి, ఏ ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేయలే. అందుకే ఈరోజు మీరు చూసుకోండి, విజయవాడ ధర్నా చౌక్ ఉద్యోగుల ధర్నాతో దద్దరిల్లిపోతుంది. అంగన్వాడీలు ధర్నా చేసిన, టీచర్లు ధర్నా చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ధర్నా చేస్తున్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, అంటే ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఉద్యోగుల సమస్యలు అనేది పట్టించుకోవాలి. పూచిక పుల్లలాగా చూస్తుంది ఉద్యోగులను. అన్ని రకాలుగా ప్రభుత్వం అణిచివేత గురి చేస్తుంది. మేము కూడా ఎదురు చూసినాం. ప్రభుత్వం వచ్చినా కొన్ని రోజులు కుదురుకోవాలి, కొద్దిగా ఆర్థికంగా స్టెబిలైజ్ అవ్వాలా, మాకు రావాల్సిన ఇస్తారు, ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించడానికి ఇన్ని రోజులు 2 ఏళ్ళు ఎదురు చూసినాం. కానీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు, ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదు. ఉద్యోగులు అనగదొక్కే కార్యక్రమాలు పెంచుతుంది తప్ప ఉద్యోగులు మంచి చేసే కార్యక్రమం పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టడంలో, ఆలోచన చేయడంలే. అందుకే దీని నుంచి బయటపడాలంటే పోరాడక తప్పని పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఈ అణిచివేత నుంచి, ఈ అన్యాయం నుంచి బయటపడాలంటే ఉద్యోగులు పోరాడక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇలాగే ఉంటే మరింత అనగదొక్కపడతాం, మరింత అన్యాయానికి గురవుతాం తప్ప మనకు మంచి జరగదు. మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు ఉంచకపోతే మనం మరింత నష్టపోతాం. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఉద్యోగులందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.